ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము 122వ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం. 122వ కీర్తన మొదటి వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చినగాక. ఈ యొక్క మాటలోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం పరిశీలించినట్లయితే, దావీదు ఈ యొక్క కీర్తనను రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు మరి వారికి రాజుగా దావీదు ఉన్నప్పుడు ఇశ్రాయేలు యొక్క ప్రజలు దావీదును మరి అడుగుతూ ఉంటున్నప్పుడు, దావీదు హృదయాంతరంగములో నుండి హృదయంలో ఉన్నటువంటి సంతోషాన్ని వెలబుచ్చుతూ మరి ఈ యొక్క కీర్తన రచించినట్లుగా చూస్తూ ఉంటున్నాము. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనుల అనినప్పుడు నేను సంతోషించి తిని. మరి ఆ సంతోషానికి కారణం ఏంటనగా, ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవుని సన్నిధిలో గడపాలని, దేవునితో సహవాసం చేయాలని, దేవుణ్ణి ఆరాధించాలని, దేవుణ్ణి మహింపరచాలని మరి వారు అనినప్పుడు దావీదు ఎంతో మరి ఆనందభరితుడైనట్టుగా ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం. మరి అంత మాత్రమే కాదు, ఆయన మందిరంలో నివసించినట్లయితే, ఆయన మందిరంలోకి వెళ్ళినట్లయితే కలిగేటువంటి ఆశీర్వాదము దీవెనలు 7వ వచనంలో మనం గమనించినట్లయితే, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. మరి నీ ప్రాకారంలో నెమ్మది అనగా నువ్వు ఈ యొక్క గృహంలో నీ యొక్క ఇంటిలో నీకు నెమ్మది కలుగుతూ ఉంటుంది. దేవుని మందిరంలో మరి గడిపిన దానివల్ల కలిగేటువంటి మరి ఆశీర్వాదాలు దీవెనలు, దేవునితో గడిపినప్పుడు కలిగేటువంటి దీవెనలు ఏ రీతిగా ఉంటున్నాయంటే, నీ జీవితంలో నెమ్మది కలుగుతూ ఉంటుంది, నీ కుటుంబంలో నెమ్మది కలుగుతూ ఉంటుంది, ఆయన సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం కలుగుతూ ఉంటున్నది, ఆయన సన్నిధిలో నిత్య ఆనందము దొరుకుతూ ఉంటున్నది. ఆయన సన్నిధిలో నివసించే వారందరూ కూడా ధన్యులని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను ఆయన మందిరంలో నివసించాలని, ఆయనతో సహవాసం చేయాలని ఇష్టపడుతూ ఉన్నట్లయితే, మరి దేవుని సన్నిధిలో మనము నిత్యము ఆయన ఆరాధించేటువంటి వారిగా, నిత్యము ఆయన్ని స్తుతించేటువంటి వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. మరి దావీదు రాజుగా ఉన్నప్పుడు మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు చెదిరిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. అయితే వారు మరి దావీదు యొద్దకు వచ్చి ఈ మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో గడపాలని, దేవుణ్ణి ఆరాధించాలని, దేవుని మహింపరచాలని అన్నప్పుడు మరి దావీదు ఎంతో సంతోషించినట్లుగా మనం చూస్తుంటున్నాం. యెరూషలేమా, నీ పాదములు నీ గుమ్మములో నిలుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నువ్వు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. యెరూషలేము అనగా దేవుని యొక్క పట్టణము కొరకు ప్రార్థించినప్పుడు అటువంటి వారు వర్ధిల్లుతారని ఈ యొక్క మాటల్లో మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో మనం గడపాలని, ఆయన సన్నిధిలో నివసించాలని, ఆయన ఆరాధించాలని, మహింపరచాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. అట్టి కృప ఆయన ఆరాధించేటువంటి వారిగా, ఆయన మహింపరిచేటువంటి వారిగా నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఆమేన్.